హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వీఫాసెట్లో చాలా ఫాస్ట్గా మనం టాస్కులు ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఎర్నింగ్స్ అనేవి ఏ విధంగా ఫాస్ట్గా తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో ప్రతిరోజు ఎవరైతే వీఫాసెట్లో మార్నింగ్ మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మీ టాస్క్లన్నీ చాలా తక్కువ టైంలోనే అన్నీ కవర్ అవుతూ కంప్లీట్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో వీఫాసెట్ మీలో ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఉంటాయండి. ఫస్ట్ది బ్రేవ్ బ్రౌజర్, ఆ బ్రేవ్ బ్రౌజర్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసి సెకండ్ లింక్ ఏదైతే ఉందో అది విఐ ఫాసెట్ లింక్ అనమాట. దాన్ని కాపీ చేసి బ్రేవ్ బ్రౌజర్లో పేస్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తర్వాత మెయిల్కి వెళ్ళేసి మెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ వచ్చి ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ ఉంటుందండి. సో మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిరోజు మార్నింగ్ ఏం చేయాలి అని అంటే, సో ఫస్ట్ టైం మీరు ప్రతిరోజు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా డైలాగ్ ఒకటి వస్తుందండి. ఇక్కడ మార్క్ యాజ్ రీడ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇదేంటి అంటే మీరు ప్రతిరోజు అప్లికేషన్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఇచ్చేటటువంటి ఫ్రీ లాటరీ టికెట్స్ అన్నమాట. సో ఆ లాటరీ టికెట్స్లో మీ నంబర్ అనేది వస్తే మీకు ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఎక్స్ట్రాగా బోనస్ అనేది వస్తుంది. సో మైనింగ్ అనేది స్టార్ట్ చేయడానికి ఇక్కడ 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి అంటే ఈ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఫాసెట్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు 1, 3, 4 అనేసి ఈ విధంగా కింద ఉండే టాస్క్ను కంప్లీట్ చేయమని అడిగారు. సో 1, 3, 4 మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 3 - 2 = 1, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెకండ్ది 1 + 2 = 3, సో ఇది సెకండ్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత 3 + 1 = 4, ఇది మూడోసారి సెలెక్ట్ చేసుకుంటాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ 3 - 2 1, తర్వాత 1 + 2 3, దాని తర్వాత 3 + 1 4, ఇలా టచ్ చేసాం. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో తలకిందులుగా ఉన్న బొమ్మ సెలెక్ట్ చేసేసి ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 65 టోకెన్స్ క్లెయిమ్ అయిపోయాయి చూడండి, కింద వచ్చింది. సో ఇప్పుడు మీకు ఫాసెట్లో సెకండ్ టాస్క్ లోడ్ అవ్వడానికి 4 నిమిషాల టైం ఉంది. సో అంతలోపు మీరు ఈ పైన ఉన్నటువంటి పీటీసీ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఇలా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత తిరిగి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఒక టాస్క్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు క్యాప్చా వస్తుందండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, దీని మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఈ కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 91 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయి చూడండి. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఇక్కడ వ్యూ మీద టచ్ చేయండి. పైన మీరు ఎంత టైం వెయిట్ చేయాలనేది చూపిస్తుంది. సో ఇలా టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ 15 సెకండ్స్ మీరు వెయిట్ చేయాలి. అంటే ఎంత టైం వెయిట్ చేయాలి అనేది మీకు వ్యూ అనే ఆప్షన్ ఏదైతే మీరు క్లిక్ చేస్తారో దానిపైన మీకు చూపిస్తూ ఉంటుంది. అంత టైము ఈ పేజ్లో ఓపెన్ చేసి తర్వాత వెనక పేజ్ అంటే మెయిన్ పేజ్కి వెళ్ళండి. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ పేజ్ ఏదైతే ఉందో మెయిన్ పేజ్కి రండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, టచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు తలకిందులుగా ఉండేటటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసి కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత 50 టోకెన్స్ వచ్చేసాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి నెక్స్ట్ పేజ్లో 15 సెకండ్స్ వెయిట్ చేయండి. సో దాని తర్వాత మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీంట్లోకి రండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ వచ్చింది, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత తలకిందులుగా ఉన్న పిక్చర్ ఏదైతే ఉందో ఇది టచ్ చేయండి. సో ఇది టచ్ చేసేసి కింద వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు గో ఫాసెట్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో దాని మీద క్లిక్ చేయండి. ఎందుకు అని అంటే
ఒకేసారి మనం 2 టాస్కులు కవర్ చేయడానికి చేస్తున్న ప్లాన్ అనమాట. సో ఇక్కడ మనకు 814 అని అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాము, తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాం, తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తాం అనమాట. సో 814 టచ్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో ఇది టచ్ చేస్తున్నా. టచ్ చేసిన తర్వాత కింద వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత సక్సెస్ అయింది. 65 టోకెన్స్ మనకు క్లెయిమ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఫాసెట్లో నెక్స్ట్ యాడ్ రావడానికి మీకు 4 నిమిషాల టైం ఉంది. అంతలోపు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి పీటీసీ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయండి. టచ్ చేశారు, నెక్స్ట్ పేజ్లో ఒక 15 సెకండ్స్ మళ్ళీ వెయిట్ చేస్తారు. సో ఇక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ పేజ్కి వెళ్ళిపోవడమే. అక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో తలకిందులుగా ఉన్న బొమ్మ, తర్వాత వెరిఫై, తర్వాత 50 టోకెన్స్ క్లెయిమ్ అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా పేజ్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 15 సెకండ్స్ వెయిట్ చేసి బ్యాక్ పేజ్కి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేయడము, తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో అది టచ్ చేయడము, వెరిఫై మీద క్లిక్ చేయడం. సో ఇంతే, 15 టోకెన్స్ యాడ్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ వ్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే టైమింగ్ పడింది. ఇక్కడ ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయమన్నది. 10 సెకండ్స్ ఇలా మీరు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడే ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేశారు, తలకిందులుగా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో సెలెక్ట్ చేశారు, ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేశారు. టచ్ చేస్తే మీకు 30 టోకెన్స్ అనేవి క్లెయిమ్ అయిపోయినాయి. క్లెయిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వచ్చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ వ్యూ అనే ఆప్షన్ చూడండి, దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అయింది. ఇక్కడ యూట్యూబ్ వీడియో ప్లే చేయమంటుంది. సో ఇక్కడ మీరు యూట్యూబ్ వీడియో ప్లే చేయాలి. ప్లే చేస్తే 8 సెకండ్స్లో మీకు టాస్క్ కంప్లీట్ అయింది. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వస్తుంది, అది టచ్ చేయండి. చూడండి, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ వచ్చింది. టచ్ చేసేసి తలకిందులుగా ఉన్న బొమ్మ ఎక్కడుందో చూడండి, చూసి దాన్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద చూడండి, మీకు ట్యాబ్లో నంబర్స్ పడుతూ ఉంటాయి. ఇక్కడ పేజ్ కింద ఇక్కడ 11 అని చూడండి, అక్కడ 11 అని 20 అని 30 అని ఏ విధంగా ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే మళ్ళీ బ్యాక్ పేజ్ ఏదైతే ఉందో దానికి రండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ వ్యూ మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ వీడియో ప్లే చేయాలి. మీరు వీడియో ప్లే చేస్తే 8 సెకండ్స్ ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. సో 8 సెకండ్స్ తర్వాత మీకు మళ్ళీ క్యాప్చా వస్తుంది. సో చూడండి, క్యాప్చా వచ్చింది, టచ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇలా సెలెక్ట్ చేసా తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మెయిన్ పేజ్కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇక్కడ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అయ్యింది. సో ఇక్కడ జస్ట్ మీరు ఒక 5 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేయడమే. సో 5 సెకండ్స్ తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా అనేది రావచ్చు, లేకపోతే మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. సో చూడండి, ఇక్కడ తిరిగి బ్యాక్ పేజ్కి వచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ వచ్చింది. సో తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి, వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ వ్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు కొత్త పేజ్ లోడ్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ ఒక్క 5 సెకండ్స్ వెయిట్ చేసి తిరిగి ఈ మెయిన్ పేజ్ ఏదైతే అక్కడికి వచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసా, తలకిందులుగా ఉండే బొమ్మ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసా, వెరిఫై మీద క్లిక్ చేసా. చూడండి, ఇక్కడ మళ్ళీ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. 5 సెకండ్స్ జస్ట్ ఇక్కడ. సో అలా వెయిట్ చేయడము. 5 సెకండ్స్ తర్వాత తిరిగి పేజ్లోకి వెళ్ళిపోవడము. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో దాని తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ సెలెక్ట్ చేసా, వెరిఫై క్లిక్ చేసా. అంతలోపు చూడండి, ఇక్కడ మీకు 4 సెకండ్స్లో మళ్ళీ గో టు ఫాసెట్ ఆప్షన్ వచ్చింది. గో టు ఫాసెట్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ 2, 6, 3 వచ్చేలా ఎక్కడ సింబల్స్ ఉన్నాయి. సో ఇది 2, 6, 3 ఆర్డర్. ఇక్కడ 2, ఇది 3, ఇది 6 సీరియల్ ప్రకారం సెలెక్ట్ చేయడమే. సో 2, 6, 3. సో తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇలా టచ్ చేసేసి ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు 4 మినిట్స్ టైం ఉంది. ఈ 4 మినిట్స్ టైంలో మీరు ఇక్కడ మళ్ళీ పీటీసీ యాడ్ ఏదైతే ఉందో అదొకటి కంప్లీట్ చేయవచ్చు. సో వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. జస్ట్ ఇక్కడ ఒక్క 5 మినిట్స్ అంతే, 5 సెకండ్స్ ఇలా వెయిట్ చేసి మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో
దీనికి వచ్చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేయండి. తలకిందులుగా ఉన్న బొమ్మ ఎక్కడుందో చూడండి. సో తలకిందులుగా ఉన్న బొమ్మ అనేది లేకపోతే ఇక్కడ మీరు నో ఆన్సర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో 22 టోకెన్స్ మనకు వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో టచ్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఇక్కడ ఉన్న తర్వాత తిరిగి బ్యాక్ వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ తర్వాత తలకిందులుగా ఉండేటటువంటి బొమ్మ ఏదైతే ఉందో సెలెక్ట్ చేయండి. వెరిఫై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 22 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వ్యూ. సో ఈ విధంగా ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని మీరు ఫాలో అయితే మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లోనే వీఫాసెట్లో ఉండేటటువంటి టాస్కులలో దరిదాపు ఒక 95% టాస్కులు అయితే కంప్లీట్ అయిపోతాయండి. సో ఇక్కడ మళ్ళీ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత వెరిఫై. సో దాని తర్వాత ఇక్కడ మీకు 22 టోకెన్స్ యాడ్ అయిపోయినాయి. మళ్ళీ వ్యూ మీద క్లిక్ చేయడం. ఇక్కడ ఒక 5 సెకండ్స్ జస్ట్ 5 సెకండ్స్ వెయిట్ చేయడము. తిరిగి బ్యాక్ వెళ్ళిపోవడం. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. టోకెన్స్ యాడ్ అయిపోయినాయి 22. మళ్ళీ వ్యూ. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక 5 సెకండ్స్ అంతే. 5 సెకండ్స్ వెయిట్ చేయడం. బ్యాక్ వెళ్ళడం. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ క్లిక్ చేయడం. ఇక్కడ ఉండేటటువంటి తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో సెలెక్ట్ చేయడం. వెరిఫై క్లిక్ చేయడం. 5 సెకండ్స్ 22 టోకెన్స్ వస్తున్నాయి. తర్వాత వ్యూ ఆప్షన్. సో ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ టైమింగ్ పడుతుంది చూడండి. 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆటోమేటిక్గా పడుతుంది. ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అయిపోయింది. తర్వాత తిరిగి మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి రండి. తర్వాత వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ ఇక్కడ స్క్రోల్ అయ్యిద్ది. దాని తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ బటన్ వచ్చింది టచ్ చేయండి. దాని తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ వెరిఫై 22 టోకెన్స్ ఇక్కడ క్లెయిమ్ అయిపోయినాయి. క్లెయిమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్తారు. మళ్ళీ వ్యూ ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. ఇక్కడ మళ్ళీ 4 సెకండ్స్ టైం పడుతుంది. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దాని తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ వెరిఫై. సో ఇక్కడ మీకు 20 టోకెన్స్ అనేవి వచ్చేసినాయి. సో మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్ళిపోవడం. సో తర్వాత మళ్ళీ వ్యూ. అంటే ఇక్కడ చూడండి మీకు ఒక ఫాసెట్ ఏదైతే ఉందో అది చేసిన తర్వాత 4 మినిట్స్ గ్యాప్లో ఇక్కడ మీరు కావాల్సినటువంటి టాస్క్లు పీటీసీ యాడ్స్ అయితే ఉన్నాయో అవి చేసేసుకుంటున్నారు. అంటే మీరు విడివిడిగా కాకుండా అన్ని అంటే 2 రకాల టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ వ్యూ మీద క్లిక్ చేసా. చూడండి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్. దీని తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో చూడండి. లేకపోతే ఇక్కడ నో ఆన్సర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. సో టోకెన్స్ క్లెయిమ్ అయిపోయినాయి. తిరిగి మీరు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా పీటీసీ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే గో ఫాసెట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆర్డర్ ఇచ్చారు 8+1 9, 2 - 1 1, 3 + 4 7. సో ఇప్పుడు 8+1 9 ఫస్ట్ సెలెక్ట్ చేసా. 2 - 1 1 సెలెక్ట్ చేసా. 3 + 4 7 సెలెక్ట్ చేసా. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేసా. ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో అది టచ్ చేస్తాను. టచ్ చేసి ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనకు టైం ఎంత ఉందంటే 4 మినిట్స్ టైం ఉంది. ఈ 4 మినిట్స్ టైంలో ఇక్కడ పీటీసీ యాడ్స్ అయితే ఉన్నాయి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం షార్ట్ లింక్స్ చేద్దాం. ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ లింక్స్ ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నా. సో షార్ట్ లింక్స్ గురించి నేను స్పెషల్గా వీడియో చేశాను. ఇక్కడ కేవలం 7 షార్ట్ లింక్స్ మాత్రమే వర్క్ అవుతాయి. షార్ట్ లింక్స్ వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను చూసుకోండి. దాన్ని బట్టి అయినా మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాని ప్రకారమైనా మీరు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ CLK.sh అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మీకు కంటిన్యూ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయండి.
టచ్ చేసిన తర్వాత ఈ కింద సో ఇంకొకసారి టచ్ చేయండి. సో ఇక్కడ మోటార్ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అడుగుతున్నారు. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది లోడ్ అవుతుందండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ వచ్చింది. కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇది సెకండ్ పేజ్ అండి. దీనికంటే ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి 10 సెకండ్స్ వెయిట్ చేయమని అడుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మనకు కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ వచ్చింది చూడండి. ఈ గెట్ లింక్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ వచ్చింది చూడండి. మళ్ళీ కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయాలండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెయిట్ 15 సెకండ్స్ అని పడింది. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ వచ్చింది చూడండి. కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసా. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు 10 సెకండ్స్ వెయిట్ చేయమని అడుగుతుంది. 10 సెకండ్స్ మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సో 125 టోకెన్స్ ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా క్లెయిమ్ అయినట్టు ఇలా వచ్చి వెళ్ళిపోయింది అనమాట. అంటే మీది ఒక టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్. సో ఇక్కడ shrink me.io అనేది ఉంది చూడండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ టచ్ చేసా. దాని తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తానండి. సో ఈ షార్ట్ లింక్స్ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఫాలో అయినా సరిపోద్దండి. హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉన్నటువంటి షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో 63లో 7 షార్ట్ లింక్స్ వర్క్ అవుతాయి. ఆ 7 షార్ట్ లింక్స్ గురించి నేను స్పెషల్గా వీడియో చేశా. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు దాన్ని చూసి స్టార్టింగ్లో నేర్చుకోండి. మీరు ఎక్స్పర్ట్లు అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ క్లిక్ టు వెరిఫై అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ 9 సెకండ్స్ అని పడింది. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పేజ్ లోడ్ అయింది. ఇక్కడ జనరేట్ లింక్ అని వచ్చింది చూడండి పైన. కంటిన్యూ కొట్టకుండా మీరు జనరేట్ లింక్ మీద క్లిక్ చేయాలి. సో జనరేట్ లింక్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు గో టు యూఆర్ఎల్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. గో టు యూఆర్ఎల్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేయండి. సో 15 సెకండ్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అయిపోద్ది. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి మీరు. సో ఇలా పేజ్ అనేది ఎండ్ అయిపోయిందండి. సో ఇక్కడ మళ్ళీ మన మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీనికి రండి. వచ్చేసి మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసేస్తే ఆటోమేటిక్గా మీకు అది క్లెయిమ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి 62 కాస్త 61 అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యలో 3 అడ్డగీతలు క్లిక్ చేసి ఇక్కడ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్రెడీ నాకు తెలిసి 4 మినిట్స్ అయిపోయి ఉంటుంది. ఏదో ఒక టాస్క్ రెడీగా ఉంటుంది. సో ఇక్కడ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 3, 7, 1 అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 3, తర్వాత 7, తర్వాత 1 సెలెక్ట్ చేసా. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేసా. దాని తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసా. తర్వాత వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేసాను. సో క్లిక్ చేసిన తర్వాత టాస్క్ కంప్లీట్ అయింది. మళ్ళీ మనకు 4 నిమిషాల టైం ఉంది. ఈ 4 నిమిషాల టైంలో మళ్ళీ ఒక 2 షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అది చేద్దాం. 3 అడ్డగీతలు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత షార్ట్ లింక్స్ అని ఉంది కదా, షార్ట్ లింక్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత చివరికి ఇలా వెళ్ళిపోవడమే, చివరి నుంచి చేసుకుంటూ రావడమే.
సో ఇక్కడ shrinkern.com అనేసి ఇంకోటి ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఫస్ట్ క్లిక్ చేయాలి. దాని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ముందు ట్రాఫిక్ లైట్స్ అడుగుతుంది. ట్రాఫిక్ లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయడము. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ వచ్చింది. కంటిన్యూ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. సో ఇంకొకసారి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ లింక్ వచ్చింది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గెట్ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ వచ్చింది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఇంకొకసారి క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ లింక్ వచ్చింది చూడండి, గెట్ లింక్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మీకు టైం అనేది రన్ అవుతుంది చూడండి. టైం రన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. సో గెట్ లింక్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసిన తర్వాత టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆటోమేటిక్గా టాస్క్ నెంబర్ తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళీ 3 అడ్డగీతలు మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇది సెలెక్ట్ చేయండి. షార్ట్ లింక్స్లో వెళ్ళిన తర్వాత జస్ట్ పైకి వెళ్ళండి చివరికి. సో ఇక్కడ డ్రాప్ లింక్ కూడా వర్క్ అవుద్ది అనుకుంటున్నా, చెక్ చేస్తున్నా. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసా. ఇదొక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ చూడండి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. ఇంకొకసారి కంటిన్యూ వచ్చింది, క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ ఈ పేజ్లో ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో కంటిన్యూ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 5 సెకండ్స్లోనే లింక్ కొత్తగా జనరేట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది టాస్క్. సో జస్ట్ చివరికి వెళ్ళండి. ఇప్పుడు చూడండి లైట్ కలర్లో ఏ అయితే మారాయో ఆ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ మనీ ట్రీ వర్క్ అవ్వదండి, ఇది చేయట్లేదు. బీటీసీ వర్క్ అవ్వట్లేదు, ఇవన్నీ వర్క్ అవ్వవు. ఇక్కడ చూడండి డిఎన్టీజీ ఏదైతే ఉందో దీని మీద క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అనేది సరిగా లోడ్ అవ్వలేదండి. ఎలా చెప్పగలనంటే ఇక్కడ ఒక లైన్ అనేది రాలేదు. ఆ లైన్ అనేది వస్తే పేజ్ అనేది లోడ్ అవుతుంది. అటు తిరిగి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ పేజ్కి వెళ్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రీఫ్రెష్ చేస్తున్నానండి. రీఫ్రెష్ చేసి చివరికి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే టాస్క్ ఉందో ఇప్పుడు మనం చేస్తున్నాము డిఎన్టీజీ. సో డిఎన్టీజీ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ క్లెయిమ్ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ పైన సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా లైన్ పడాలి. గ్రీన్ కలర్లో లైన్ పడితే మనకు టాస్క్ అనేది స్టార్ట్ అయినట్టు. సో పూర్తిగా ఆ లైన్ అనేది గ్రీన్ కలర్లోకి మారిన తర్వాత కిందికి రావాలండి. మీరు కిందికి మనమే స్క్రోల్ చేయాలి. సో ఇలా స్క్రోల్ చేసిన తర్వాత అలా చివరికి వెళ్ళిపోండి. చివరికి వెళ్ళిపోయి మీరు అక్కడ ఒక ఆన్సర్ అడుగుద్ది. ఆన్సర్ 3+5 ఎంత అని అడుగుతుంది. 8 అనే ఆన్సర్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ చూడండి. సారీ, ఇక్కడ ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అవుట్ వచ్చింది చూడండి. ఈ రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత స్టెప్స్ 2 లోడ్ అవుతుంది. సో ఇది రైట్ సైడ్కి ఇలా వెళ్తుంది. సో అది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేయాలి మనం. సో కిందికి ఇలా స్క్రోల్ చేస్తున్నానండి చివరికి. ఇక్కడ 6+9 ఎంత అని అడిగారు. 15 అని ఆన్సర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఏదైతే పడిందో ఆ రెడ్ కలర్ మార్క్ మీద టచ్ చేశాను. టచ్ చేస్తే స్టెప్ 3 లోడ్ అవుతుంది చూడండి. సో ఇలా రైట్ సైడ్కి. ఇప్పుడు ఇక్కడ ప్లీజ్ స్క్రోల్ డౌన్ అని వస్తుంది. చివరికి వెళ్ళిపోయి ఇక్కడ 4+4 ఎంత అని అడిగింది. 8 అని ఆన్సర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ
పేజ్ లోడ్ అవుతుందండి. ఇక్కడ గ్రీన్ కలర్లోకి రావాలి, పూర్తిగా చివరి వరకు గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం పేజ్లో ఇలా చివరికి వెళ్ళిపోవాలి. సో ఇలా మళ్ళీ 9+6 ఎంత అని అడిగింది. కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చినటువంటి రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ లోడ్ అయింది. సో ఇక్కడ లాస్ట్ స్టెప్ అండి ఇది 5/5. ఇలా పూర్తి గ్రీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళడమే. ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది 5/5 అని వచ్చే వరకు కూడా మీరు చేయాలన్నమాట. సో చివరికి స్క్రోల్ చేస్తున్నాను నేను. స్క్రోల్ చేసేసి ఇక్కడ 5+5 ఎంత అని అడుగుతున్నారు. 10 అని ఆన్సర్ పెడుతున్నా. పెట్టేసి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేసా. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు లింక్ అనేది రెడీ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ లింక్ అనేది రెడీ అవుతుంది. సో లింక్ అనేది రెడీ అయిన తర్వాత ఈ కింద గెట్ లింక్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి పేజ్ ఎండ్ అయిపోయింది. పేజ్ ఎండ్ అయిపోతే మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. జస్ట్ ఇలా రీఫ్రెష్ చేయండి, మీకు ఆటోమేటిక్గా కాయిన్స్ అయితే ఉన్నా యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఈ దీంట్లో ఈ ఎస్జిటి చూడండి, ఇక్కడ మనం చేసినటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో మొత్తం 7 టాస్క్లు ఇక్కడ వర్క్ అవుతాయి. చూడండి ఇక్కడ సిఎల్కే, స్ట్రింక్మి, డ్రాప్ లింక్, డిఎన్టీజీ ఇక్కడ 4 ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ స్ట్రింగ్ ఇది 5వది అనమాట. తర్వాత ఇంకా మనకు మిగిలింది ఏంటి అని అంటే హెచ్ఎన్టీజీ, ఎస్జిసిటి. హెచ్ఎన్టీజీ, ఎస్జిటీజీ ఇవి రెండు కూడా సేమ్ ఇప్పుడు మనం చేసిన లాస్ట్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో దాని లెక్కనే. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది, దాని ప్రకారం మీరు చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో అవి టచ్ చేస్తున్నానండి నేను. టచ్ చేసి ఇక్కడ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. ఒకవేళ టైం అయ్యి ఉండుంటే ఇక్కడ చూడండి మళ్ళీ టాస్క్ వచ్చింది. ఇక్కడ 020 ఎక్కడ ఉంది, 050 టచ్ చేసా, 200 టచ్ చేసా, ZO2 2O2 సెలెక్ట్ చేసా. ఇక్కడ కింద ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను. టచ్ చేసేసి తలకిందులుగా ఉన్న బొమ్మ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా. టచ్ చేసేసి ఈ కింద వెరిఫై అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు టాస్క్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనకు 4 మినిట్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ 4 మినిట్స్ లోపు మీరు మళ్ళీ షార్ట్ లింక్లోకి వెళ్ళేసి షార్ట్ లింక్లో ఏ అయితే మిగిలిన టాస్కులు ఉన్నాయో ఇక్కడ చూడండి ఎస్జిటీజీ, హెచ్ఎన్టీజీ ఇవి రెండు కూడా మీరు కంప్లీట్ చేసేయండి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కేవలం మీకు 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ మీకు 95% టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీఫాసెట్లో అది కంప్లీట్ చేసేస్తుంది. దాంతోపాటు ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు ఎర్న్ చేసే ఈ టాస్క్ ద్వారా మీరు మినిమం 4000 టోకెన్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసేసుకోవచ్చండి. సో అన్ని టాస్కులు అంటే ఇప్పుడు ఈ 3 అడ్డగీతలు క్లిక్ చేశాను కదా, ఈ పీటీసీలో ఉండేటటువంటి టాస్కులు, తర్వాత షార్ట్ లింక్స్లో ఉండేటటువంటి టాస్కుల్లో నుంచి 7 టాస్కులు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి వచ్చేసి ఫాసెట్లో ఉండేటటువంటి టాస్కులు 4 మినిట్స్కి ఒకసారి చేసుకోండి. దాని తర్వాత ఈ డైలీ బోనస్, ఛాలెంజెస్ ఇవి రెండు మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ డైలీ బోనస్ ఏదైతే ఉందో డైలీ బోనస్లో క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ మీద క్లిక్ చేసి చేసేసుకోవచ్చు క్లెయిమ్. దాని తర్వాత ఛాలెంజెస్లో కూడా ఇక్కడ మీకు క్లెయిమ్ అనేది హైలైట్ అయ్యింది. హైలైట్ అయినప్పుడు క్లిక్ చేయండి. ఇంకా మీకు ఇవన్నీ కాకుండా మిగిలింది ఒకే ఒక టాస్క్ అండి, కూపన్ది. ఈ కూపన్ది ఎవ్రీ డే మనం ఉదయం 11 గంటలప్పుడు మన గ్రూప్లో కూపన్ కోడ్ ఎంట్రీ చేస్తాము. కూపన్ మీద క్లిక్ చేసి గ్రూప్లో ఇచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంట్రీ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి టాస్క్ కంప్లీట్ చేసి క్లెయిమ్ కొడితే మీకు 200 టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో ఇది పర్ డేకి కూపన్ 1 కానీ లేకపోతే 2 కానీ వస్తాయి. ఒకటేమో ఉదయం 11 గంటలప్పుడు వస్తుంది, రెండోది ఎక్స్ట్రా అది వస్తే వస్తుంది లేకపోతే లేదు, అది సాయంత్రం 4 గంటలప్పుడు వస్తుంది. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో ఒక్కటి మీరు ఫాలో అయినా చాలు, మీరు కేవలం హాఫ్ అన్ అవర్లోనే ఆల్మోస్ట్ ఆల్ 95% టాస్కులను మీరు ఇక్కడే కంప్లీట్ చేసేసుకోవచ్చండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి విత్డ్రాల్కి సంబంధించిన వీడియో, దీంతోపాటు
షార్ట్ లింక్స్కి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఆ వీడియోస్ని చూసి వీఫాసెట్లో పర్ డేకి అట్లీస్ట్ ఒక 4,000 నుంచి 7,000 షిబా ఇను కానీ, పెప్పే కానీ, లేకపోతే ఫ్లోకి కానీ, బాంక్ టోకెన్స్ని కానీ మీరు ఎర్న్ చేస్తారనేసి సో అందరు నేను హోప్తో అయితే ఉన్నానండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.